హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచన. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆదేశం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న పొన్నం. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.2 కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులు. మినిస్టర్ మరిది గోపి, జాషువాలపై చెరో 10 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలు. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి చేకూర్చడంపై కేసు. బెజవాడలో ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్పై కత్తితో బెదిరింపు. సూర్యారావుపేటలో ఉన్న పాలడుగు రాంబాబు హాస్పిటల్లో ఘటన. నిందితుడు తాడేపల్లికి చెందిన శ్రీనివాస్ నాయక్గా గుర్తింపు. డబ్బుల కోసమే వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసుల అనుమానం. యాదాద్రి క్షేత్రానికి పెరిగిన రద్దీ. ఆదివారం కావడంతో భారీగా వచ్చిన భక్తులు. స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం. షహీద్ దివస్ సందర్భంగా నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల చిత్రపటాలకు పూలమాల వేసిన ఫడ్నవీస్. అస్సాంలో 11వ తరగతి పరీక్ష పేపర్ లీక్. అన్ని ఎగ్జామ్స్ను క్యాన్సిల్ చేసిన విద్యాశాఖ. గుజరాత్ అహ్మదాబాద్లో కార్ ర్యాలీ. అంధుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం. దృష్టిలోపం ఉన్నవారి కోసం స్పెషల్ ప్రోగ్రాం.